సమాజానికి చేతనైన మేలు చేయడం, సకాలంలో సహాయ సహకారాలనందించడం, స్వార్థరహితంగా జీవించడం, లోకహితం పాటుపడటం అనేది ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం వ్యవస్థాపకులైన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య చూపిన మార్గమని ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం జాతీయ అధ్యక్షులు సిహెచ్ఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. మాస్టర్ ఈకే పుణ్యతిథిని పురస్కరించుకుని విశాఖ తాటిచెట్లపాలెంలో గల మాస్టర్ ఈకే సంస్కృతీ సదన్ ప్రాంగణంలో జగద్గురు పీఠం సోదర బృందం నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. జగత్కల్యాణం కృషి చేసిన అవతారమూర్తుల మాస్టర్ ఈకే వంటి మహాత్ముల జీవన విధానంలో నిష్కామ సేవ, త్యాగనిరతి ఉంటాయన్నారు. కేవలం వృత్తి విద్యలలో శిక్షణమివ్వడమే కాక సంస్కృతిని, సంస్కారాన్ని కూడా నేర్పడం మాస్టర్ ఈకే సంస్కృతీ సదన్ విశిష్టత అని కూడా సిహెచ్ఎస్ఎన్ రాజు వివరించారు. జగద్గురు పీఠం డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ డాక్టర్ చింతలపాటి సత్యదేవ్ మాట్లాడుతూ, మాస్టర్ ఈకే జీవితకాలంలో నిర్వర్తించిన అనేక ఆధ్యాత్మిక, సేవా, యోగాది కార్యక్రమాలు నేడు భౌగోళికంగా వేలాది మందికి ప్రయోజనకరంగా ఉంటున్నాయన్నారు. ఈ సమావేశంలో సంస్థ కార్యదర్శి శ్రీ బిఆర్కే రాజు, జ్యోతిషాచార్య ఎన్ఎస్ఎస్ రాము, శ్రీ ఆర్ఎస్ కృష్ణమూర్తి కూడా ప్రసంగించారు. సంస్కృతీ సదన్లో వృత్తి విద్యలలో శిక్షణ పొందిన 11 మంది మహిళలకు మాస్టర్ ఈకే గారి ఆశీసులుగా 11 కుట్టు మిషన్లు జగద్గురు పీఠం కార్యనిర్వాహక బృంద సభ్యులు అందజేశారు. 35 మంది అభ్యర్థునులకు ధృవపత్రాలను సంస్థ సభ్యులు డాక్టర్ అజ్జరపు సుబ్బలక్ష్మి, ఖరగపూర్ కృష్ణమోహన్, బాలభాను విద్యాలయం ప్రిన్సిపల్ ఎస్వి శుభశ్రీ అందజేశారు. ఇంకొక వర్గం ఉండాలి. ప్రపంచానికి మనం ఏం చేసుకెళ్దాం, ప్రపంచానికి మనం ఎలా సహాయపడదాం, ఆపదలో ఉన్న వాళ్ళని ఎట్లా ఆదుకుందాం. ఈ జీవితం భగవంతుడికి ఇచ్చింది కాబట్టి నేను ఎలాగా మంచి మార్గంలో నడిపించుకుందాం. ఏ మార్గం అయితే మన దేశంలో మనకన్నా ముందో మన కాలంలో ఉన్నారో వాళ్ళ మార్గంలో ఎలా మనం ముందుకి వెళ్ళి మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకుందాం అనేటువంటి వాడు రెండవ పక్షం ఉంటారు. ఈ కొన్న వాళ్ళు రెండు పక్షాలు ఉంటారు. అంటే ఏ కుటుంబంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ సంస్థలో అయినా రెండు రకాల మనుషులు ఉంటారు. ప్రపంచం మనకి ఏం చేసింది అనేటటువంటి వాళ్ళు ఒకరు, ప్రపంచానికి మనం ఏం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఒకరు. ఈ మహాత్ములందరూ కూడా రెండవ కోవకి సంబంధించినటువంటి వారు. వాళ్ళ దగ్గర స్వార్థం ఉండదు. వాళ్ళకంటూ వాళ్ళ జీవితం వాళ్ళకు ఉండదు. వాళ్ళ తాలూకు శ్వాస కానీ, వాళ్ళ తాలూకు ప్రాణం కానీ, వాళ్ళ ఆలోచన కానీ ఏదైనా సరే ఏదైనా మనం 10 మందికి పనికొచ్చే పని చేద్దామా అన్న ఒకే ఒక భావన ఉంటుంది. అట్లాంటి మహాత్ముల్లో ఒక ఆయన మాస్టర్ ఈకే గారు. ఆయన పెద్ద కుటుంబాన్ని పెట్టుకుని, భార్య పిల్లలు అందరినీ కూడా పెట్టుకుని ఆయన చేయవలసిన సేవ రోజు ఎక్కువైపోతున్నప్పుడు ఉద్యోగం చేసుకుంటూ తను చేసే కార్యక్రమాలు చేయడానికి టైం సరిపోవట్లేదు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా కూడా పనిచేస్తూ ఉద్యోగం కూడా మానేశారు. ఎందుకు 10 మందికి సేవ చేసేటటువంటి సమయం సరిపోవట్లేదు కదా చేసి వాళ్ళకి ఏదో శిక్షణ ఇస్తే వాళ్ళకి ఏదో పని ముట్టించినట్లయితే దాంట్లో వాళ్ళ జీవితాలను వాళ్ళు గడుపుకుంటూ మాకులాగే మీరు కూడా 10 మందికి తిరిగి అట్లా సేవ చేస్తారనేటటువంటి ఆశ కూడా కాదు, ఒక సంకల్పంతో చేస్తున్నారు ఇదంతా.
అవి కూడా చేస్తే మీ జీవితాలు కూడా మారిపోతాయి. లేకపోతే మీ డబ్బులు మీ మిషన్ మీ దగ్గర ఉండి మీ డబ్బులు మీరు సంపాదించుకుంటూ ఉంటే మీరు కూడా ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారు. ఇందుకు మనం మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. అందరిలాగా ఆయన లేరు, అందరిలాగా స్వార్థంగా ఆయన జీవించలేదు, అందరిలాగా నేను నా కుటుంబం ఇదే నాకు ముఖ్యం అని చెప్పి ఆయన అనుకోలేదు. ఆయన జీవితాన్ని మొత్తాన్ని అంతా కూడా ఛాలెంజ్ చేసేస్తారు ప్రపంచానికి. అంత త్యాగం మేము చేయమని నేను చెప్పట్లేదు, ఎలాగో మనం చేయలేదని. కానీ మనం అన్నం తినేటప్పుడు ఆకలేసి మనకు అన్నం తింటుంటాం కదా, పక్కవాడికి కూడా ఆకలి వేస్తుంది అని గుర్తుంటే చాలు. మన బాధలు పడుతున్నప్పుడు ఇట్లాంటి బాధలే సమాజంలో చాలా మంది ఇలాంటి బాధలే పడుతూ ఉంటారు అని మనం గుర్తుంటే రేపు పొద్దున్న ఎవరైనా బాధలు పడినప్పుడు అంత ఇంతో మనం సహాయం చేయడానికి, సహాయం చేసే బుద్ధి మనకు వస్తే సహాయం చేసే అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు. అది మీకు అర్థం కావాలి. 10 రూపాయలు జేబులో పెట్టేసుకోవడం వేరు. ఆ 10 రూపాయలు ఒక 2 రూపాయలు ఒక 3 రూపాయలు 5 రూపాయలు ఎవరికైనా ఇస్తే భగవంతుడు రేపు పొద్దున్న మీకు 100 రూపాయలు ఇస్తాడు. అది ఖచ్చితంగా ఇస్తాడు.